అన్నా చెప్పండి అన్నా. తమ్ముడు, డబ్బంతా లోపలే ఉంది, జాగ్రత్తగా చూసుకో. నేను చూసుకుంటా అన్నా. అన్నా కానీ బుకింగ్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. పర్లేదులే, యాక్సెప్ట్ చేయి. డబ్బు అక్కడే ఉందని ఎవరు తెలుసుకోలేరులే. జాగ్రత్తగా చూసుకో. సరే అన్నా, నేను చూసుకుంటాను. ఏంట్రా? అన్నా రిసార్ట్ నుంచి గురు అన్నా. చెప్పరా. అన్నా మన రిసార్ట్ లో ఒక అమ్మాయి చనిపోయిందన్నా. ఏంట్రా నువ్వు అనేది? డబ్బు అక్కడే ఉంది, ఇప్పుడు ఎలా? అది నేను చూసుకుంటాను, కానీ నువ్వు టెన్షన్ పడి దొరికిపోకు. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది అనేది మాత్రం చెప్పు. సరే చెప్తాను. అలాగే అన్న. ఇదిగో రే కుమార్ అన్నా, తమ్ముడు రమ్మని చెప్పు. సరే అన్నా. ఆ బ్యాగ్ లో ఏముందో చెక్ చేయి. కొక్కై ఎన్ని కిలోలు ఉండొచ్చు? 5 కిలోలు ఉండొచ్చు మేడం. నార్కోటిక్స్ కేస్, నాన్ బెయిలబుల్. లోపలికి వెళ్తే బయటకు అస్సలు రాలేరు. ఏంటి రిజిస్టర్ చేసేద్దామా? ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయన మాట్లాడుతున్నాను. చెప్పండి ఎమ్మెల్యే సార్. మన రిసార్ట్ లో ఒక మర్డర్ జరిగింది. అది బయటికి రాకుండా ఏం చేయాలో జాగ్రత్తగా చేసేయి. నేను చూసుకుంటానులేండి. నీకు చేరాల్సింది చేరుతుంది. కరెక్ట్ టైంకి కరెక్ట్ గా ఇచ్చేయాలి. మ్యామ్, మేడం ప్రెస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళని రావద్దని చెప్పారా? అంటే ఎందుకో తెలుసుకుందామని. వాళ్ళందరినీ ఎందుకు పిలిపించడం? వచ్చి మాత్రం ఏం చేస్తారు? అంతా మనమే చూసుకోవచ్చు. వెళ్ళి విట్నెస్ ఎవరైనా ఉంటే కనుక్కు తీసుకురాపా. ఓకే మేడం. పెద్దయినా నేను ఏం చూసారో మొత్తం అంతా మేడంకి చెప్పండి. కరెక్ట్గా చెప్పాలి, అర్థమైందా? భయపడకండి, మేమున్నాం. నమస్తే మేడం. టెన్షన్ పడకండి, జస్ట్ ఇన్వెస్టిగేషన్ మాత్రం. నువ్వు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు తమ్ముడువేగా? అవును మేడం. జస్ట్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే. ఏం పర్లేదు. అన్న మీతో ఒక చిన్న విషయం చెప్పమని చెప్పాడు మేడం. కొంచెం కోఆపరేట్ చేస్తే చాలు. ఏంటి? మినిస్టర్స్ అందరూ రేపు వస్తున్నారు, మీటింగ్ ఉంది. దానికి ముందే కేసు క్లోజ్ చేయాలి, అంతేగా? అదంతా మాకు తెలుసు. మీ అన్నతో నేను ఒక మ్యాటర్ మాట్లాడాను, అదేమైందో తెలుసు. అలాగే మేడం. రండి. హలో అన్నా. మ్యామ్, విట్నెస్ మ్యామ్. అమ్మా, రూమ్స్ అన్ని క్లీన్ చేసి చెత్త పడేయడానికి వెళ్తే ఆ అమ్మాయి శవం కనపడిందమ్మా. ఎవరైనా చచ్చిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్న? కాదు మ్యామ్, పనిచేసాయి. మరెందుకయ్యా ఓవరాక్షన్ చేస్తున్నావు? చాలే ఆపు. అక్కడేం చూసావో ముందు అది చెప్పు. ఏన్ని ఇక్కడ నుండి పంపించే. ఓకే మ్యామ్. ఏమయ్యా, ఏంటి నువ్వు మొత్తం చెడగొట్టావు? చెప్పాను కదా మేడం, చెప్పమని.
అన్న ఓకే అని చెప్పమని చెప్పాడు మేడం. సరే మేడం. అంబులెన్స్ లోకి ఎక్కించండి. అన్నా, క్లియర్ ద ప్లేస్. చెప్పేశానన్నా. అందరి దగ్గర నుండి మొబైల్ ఫోన్స్ కలెక్ట్ చేసుకోండి. ఓకే మ్యామ్, త్వరగా రండి. ఓ బాబు, మీ నాన్నగారు ఉన్నారా? ఏంటి సార్ అసలేమైంది? ఏం లేదు మేడం, మీ ఫోను మీ హస్బెండ్ ఫోన్ ఒకసారి ఇవ్వండి. ఏం సార్ ఇది, పొద్దు నుంచి ఫోన్స్ తీసుకుంటున్నారు, బయటికి పంపించట్లేదు. ఈ రోజు మా అబ్బాయికి ట్రీట్మెంట్ సార్, టార్చర్ చేస్తున్నారండి సార్ మమ్మల్ని. ఏం జరుగుతుందో తర్వాత చెప్తాం కానీ మా పని మమ్మల్ని చేసుకునివ్వండి. మీరు ఫోన్ ఇచ్చేస్తే మేము వెళ్ళాలి. ఫోన్ అంటే ఇచ్చేవే. సార్ మీ ఫోన్ ఇవ్వండి. ఎందుకు? ఎందుకో చెప్తారు కానీ ముందు మీ ఫోన్ ఇవ్వండి సార్. ఇవ్వండి సార్. త్వరగా గార్డెన్ ఏరియాకి రండి సార్. వస్తున్నా. కోడూరి కోమలి వద్దు వరదయ్యపాలెం వనజే ముద్దని నిన్ను తీసుకొచ్చుకున్నాను. నేనేమో చందనం అత్తరు స్ప్రే పూసుకొని గుమ్మగుమ్మలాడిపోతుంటే నువ్వేమో గురక పెట్టి నిద్రపోతున్నావా? ఎవరు? నేనా? ఆ, నువ్వే నిన్న రాత్రి బాగా గురక పెట్టి నిద్రపోయావు. 4 వీధులు వినిపించేలాగా. ఇదిగో చూడు, నిన్న రాత్రి ఏం జరిగిందో తెలియకుండా నువ్వు మాట్లాడుకో. నేనేమో అచ్చం శిల్పంలా ఉన్న నిన్ను అమాంతం మొత్తం తినేద్దాం అనుకున్నానా? అంతలోపు ఒక సోంబేరిగాడు, ఒక పనికి మాలినోడు, 2 బేవర్స్ గాళ్ళు నిన్ను ఆ గ్యాప్ లో పడేద్దాం అనుకున్నారు. వాళ్ళతో జరిగిన పోరాటంలో నేను కొంచెం టైర్డ్ అయ్యి చిన్నగా గురకబెట్టి పడుకున్నాను. కొంతమందికేమో నూన్ షో అంటే ఇష్టం, కొంతమందికేమో నైట్ షో అంటే ఇష్టం. కానీ ఈ రొమాంటిక్ వీరుడికి నూన్ షో, మ్యాట్నీ షో, ఈవినింగ్ షో, నైట్ షో ఒకే రోజులో 4 షోలు వేయడం అంటే ఇష్టం. అయితే ఇప్పుడు నువ్వు చూడబోయేది ఈ రొమాంటిక్ వీరుడి స్పెషల్ షో. నీ షోలన్నీ ఇంకెవరి దగ్గర చూపించుకో. ఇంకెవరి దగ్గరైనా? అక్కడ ఎవడో తలుపులు కొడుతున్నాడు. ముందు వాడి సంగతి చూస్తాను, తర్వాత వచ్చి నీ సంగతి చూస్తా. ఇంట్లోకి పందికొక్కులు దొరినట్టు కాటేజ్ లోకి కానిస్టేబుల్స్ వచ్చారేంటి? ఏం కావాలి? ఫోన్ కావాలి. అది సెల్ షాప్ లో దొరుకుతుంది. మీ ఫోన్ కావాలి. నా ఫోన్ అమ్మను, ఇవ్వను కూడా. ఇస్తారా? నన్నే వెళ్ళి తీసుకోమంటారా? ఆగండి ఆగండి, తలుపులు తెరిచుంటే లోపలికి వెళ్ళిపోవడమేనా? ఎవరున్నారు ఏంటి అని తెలుసుకోక్కర్లేదా? ఇక్కడే ఉండండి, నేను తీసుకొస్తాను. త్వరగా రండి. ఏం కనపడకుండా డోర్ వేసేయాలి. అబ్బా, ఇదిగోండి. ఇదేంటి ఐఫోనా? కాదు, మై ఫోన్. ఇది మీ ఫోనా? కాదు, వోడాఫోన్. ఇక బయలుదేరండి, వెళ్ళండి. అడవి పందులకు డూపుల్లో ఉన్నారు, ఏం పని పాట లేదు. అన్న ఒక కాఫీ అన్న. రేయ్, తోలు తీస్తానేదవా? వీళ్ళే ప్రాంక్ వీడియోలు చేస్తూ పబ్లిక్ ని టార్చర్ చేసేది. బొక్కలో వేసి బాగా కుమ్మితే ఇంకెప్పుడు చేయరు. రేయ్, ప్రియా, త్రిష, ప్రియానా చెంప పగలుద్ది. ఏమైందన్నా? పైకి లేరా ముందు. ఫోన్ ఇవ్వరా? నువ్వు కూడా ఇవ్వరా? ఎందుకు సార్ ఇవ్వాలి? సార్, ఎందుకు సార్ నన్ను కొట్టారు? తోలు తీస్తానేదవా? ఎందుకో చెప్తే గానీ సార్ గారు ఫోన్ ఇవ్వరా? అది కాదు సార్,
వాడి ఫోన్ లో వేరే రకం వీడియో ఆపరా ఆపు. నిజం చెప్పేరా లేదు ఉన్నాయి కదా సార్, అలాంటిదేం లేదు. ఫోన్ ఇచ్చేరా మంచి విషయాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ ఉంచుకోరుగా ఫోన్ లో లేదు వేరే సార్, రకం వీడియోలు ఇదిగోండి అంట. సార్ ఫోన్ తీసుకోండి. నీ ఫోన్ ఏది మీరు కూడా ఫోన్ ఇవ్వండి ఇవ్వండమ్మా. ఏంటి చూస్తున్నారు సార్ ఎందుకు తీసుకుంటున్నారో చెప్పలేదు. ప్రశ్నలు వేయకరా ఇంకో 10 నిమిషాలు అందరూ బయట ఉండాలి సరేనా సరే సార్. బయటికి రావాలి అందరూ ఓకే సార్. ఆ కెమెరా ఎవరిది సార్, ఏయ్, చేతులు విరుగుతాయి చెప్తున్నాను పదండి సార్ వెళ్దాం ఇంకేం చేస్తాం?